ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనము విందాం. పౌలు గారు, బర్నబాస్ గారు ఏ విధంగా వాళ్ళ ప్రయాణము కొనసాగిందో మనము విన్నాము. అంతియొక్కయ నుండి, సిరియాలో నుండి, అంతియొక్కయ నుండి వాళ్ళు అనేక ప్రదేశాలను దర్శిస్తూ అక్కడ సంఘాలను స్థాపిస్తూ మరి అక్కడ పెద్దలను నిలబెట్టి మరి అక్కడ పరిచర్య చేస్తున్నట్లు మనము విన్నాం. మొదటి ప్రయాణంలో మరి మొదటి ప్రయాణం అయిపోయింది. వాళ్ళు తిరిగి అంతియొక్కయ సంఘానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? వాట్ హస్ హ్యాపెన్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ జర్నీ? మరి రెండవ ప్రయాణానికి వాళ్ళు సిద్ధపడే ముందు ఏం జరిగింది? రెండవ ప్రయాణము జరగకముందు ఏం జరిగింది అనేది ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మొదటి ప్రయాణము చాలా చక్కగా మరి వాళ్ళు వెళ్ళి మంచి పరిచర్యం చేసినట్లు మనం విన్నాం 2 వారాల కిందట. ఇప్పుడు బిఫోర్ సెకండ్ జర్నీ వాట్ హస్ హ్యాపెండ్? మనం ఈరోజు రెండవ ప్రయాణం గురించి మనము మాట్లాడుకోవట్లేదు, మనం డిస్కషన్ చేస్తలేము. రెండవ ప్రయాణం ముందు ఏం జరిగిందో మనము ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 40-41. పౌలును శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ మనము చూసినట్లయితే శీలను ఏర్పరచుకున్నాడు పౌలు గారు. బర్నబా గారు ఉండాలి కదా, కానీ ఇక్కడ శీలను మనం చూస్తున్నాం. చూడండి, మొదటి ప్రయాణంలోనేమో బర్నబా గారు ఉన్నారు. దే డిడ్ ఎ గుడ్ మినిస్ట్రీ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని హింసలు, అవమానాలు వాళ్ళు ఫేస్ చేశారు. మంచి పరిచర్యం చేశారు. అన్నీ తట్టుకొని వాళ్ళు ఆ మొదటి ప్రయాణాన్ని జయించారు. కానీ ఇక్కడ మాత్రము పౌలు గారు శీలను ఏర్పరచుకున్నాడు రెండవ ప్రయాణానికి వెళ్ళడానికి. ఏం జరిగింది? బర్నబా గారు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరిగింది వారిద్దరి మధ్యలో? ఏమైపోయాడు? ఆయన లేడా? ఏమైంది అని ఒక పెద్ద డౌట్ కదా. లేదండి, ఆయన ఉన్నాడు. కానీ పౌలు గారు శీలను ఏర్పరచుకున్నాడు ఆ రెండవ ప్రయాణానికి. చూడండి ఒకసారి 14వ అధ్యాయము లాస్ట్ 14th చాప్టర్ 27th వర్స్. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఇది 14th చాప్టర్ లాస్ట్ వర్స్. బహుకాలము గడిపిరి. దేవుడు చేసిన కార్యములు, మరి ముఖ్యంగా అన్యజనుల మధ్యలో వాట్ గాడ్ హెస్ డన్ ఎ గ్రేట్ మిరకల్స్ కదా, ఆ సంగతులన్నీ వివరించారు కదా. బహుకాలము గడిపారు అక్కడ చివరి వచనానికి వచ్చే సమయానికి. ఆఫ్టర్ దాట్ చాలా చక్కని పరిచర్య కదా. మొదటి ప్రయాణం అంతియొక్కయ నుండి మరి కుప్రా, సెలు, పాపు కదా, పెర్గం, అదేవిధంగా
మరి పెసిదేయ, అంతియోకయ, అదేవిధంగా ఈకోనియా, లుస్త్రా, డెర్బే, తిరిగి అంతియోకయ సంఘానికి వాళ్ళు వచ్చేసారు. దట్ ఇట్ అ గుడ్ మినిస్ట్రీ. కానీ ఇక్కడ మాత్రము చివరి వచనములో శీలను ఏర్పరచుకున్నాడు పౌలు గారు. అసలు ఏం జరిగిందో మనము విందాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి, చూడండి, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కరము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఓకే, చూడండి, 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో మనం చదువుకున్నాం. కొందరు యూదులు అక్కడికి వచ్చారు. ఎక్కడికి? కొందరు యూదులు వచ్చారు. ఎక్కడికంటే అంతియోక సంఘానికి వచ్చారు. ఈ యూదులు ఎవరు అనంటే యెరూషలేములో ఉన్నవారు. యూదులు చాలామంది ఉంటారండి. నేను ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేశాను. సద్దుకేలు, శాస్త్రులు కదా, అదేవిధంగా పరిసయ్యులు, అదేవిధంగా మరి శాస్త్రులు, మత పెద్ద నాయకులు, వీళ్ళందరూ యూదులే. వీళ్ళందరూ యెరూషలేములో నివసిస్తున్నారు. మరి ముఖ్యంగా యెరూషలేం ఈజ్ ద హెడ్ క్వార్టర్స్, మెయిన్ క్వార్టర్, హెడ్ క్వార్టర్ అంటారు కదా. హెడ్ ఫస్ట్ చర్చ్ స్టార్టెడ్ ఇన్ జెరూసలేం విత్ 300 పీపుల్. పెద్ద సంఘము 300 ప్రజలతోని అది ప్రారంభమైంది, యెరూషలేము సంఘం. చూడండి, అక్కడ యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువును నమ్ముకున్నారు, క్రైస్తవులుగా మారారు. మారి అక్కడ ఉంటున్నారు. ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు కూడా ఉన్నారు ఆ సంఘములో. ఆ సమయానికి పౌలు గారు, బర్నబా గారు మాత్రము అంతియోక్యలో ఉన్నారు. సిరియాలో ఉన్న అంతియోక్య సంఘంలో ఉన్నారు. వారక్కడ లేరు. చూడండి, అది ప్రధాన కేంద్రముగా మనం చూస్తున్నాం యెరూషలేములో. ఇట్స్ అ ఫస్ట్ చర్చ్, హెడ్ క్వార్టర్ కదా, ఫస్ట్ చర్చ్ అది, పెద్ద సంఘము, అందరూ పెద్దలు ఉన్నారు. అక్కడి నుండి యూదులు వచ్చారు. ఎక్కడికి అని అంటే ఈ యొక్క అంతియోక సంఘానికి వచ్చారు. కొందరు యూదులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సంఘంలో వచ్చి కలవరము పెడుతున్నారు. ఏమని కలవరము? ధర్మశాస్త్ర ప్రకారము మీరు సున్నతి చేసుకుంటేనే మీకు రక్షణ, లేదంటే మీరు నరకము. చూడండి, వీళ్ళు క్రైస్తవులుగా మారారు, బట్ స్టిల్ దే ఫాలోయింగ్ ద లా ఆఫ్ మోసెస్. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, పాతది మర్చిపోలేదు ఇంకా. యూదులు, మరి ముఖ్యంగా ఈ యొక్క యూదులలో సద్దుకేయులు, పరిసయ్యులు, ఈ తెగ ఉన్నవారు చాలా డేంజరస్ పీపుల్. క్రీస్తును కూడా ఇబ్బంది పెట్టిన వారు, సిలువకెక్కించిన వారు కూడా వీరే. వీరు బాగా వాదిస్తారు. అక్కడ సంఘములో అంతియోక సంఘానికి వచ్చి, పౌలు గారు, బర్నబా గారు లేరు. ఆ సమయానికి వచ్చి వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారము, ఆ ఆచార ప్రకారం మీరు సున్నతి పొందుకుంటేనే మీకు రక్షణ కలుగుతుంది అని కొత్త బోధన తీసుకొస్తున్నారు ఆ సంఘములో. అప్పటి వరకు పౌలు గారు, బర్నబా గారు చాలా చక్కని పరిచర్య చేశారు. క్రీస్తు గురించి చాలా చక్కగా బోధ చేశారు. ఆయన ద్వారానే, ఆ కృప ద్వారానే రక్షణ చాలా చక్కగా బోధన చేశారు. బాప్టిజం తీసుకోవాలి అని చాలా చక్కగా వాళ్ళు బోధ చేస్తే, ఇది కొత్త బోధ కలవరం పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి సున్నతి తీసుకుంటేనే మీకు రక్షణ అని మెన్షన్ చేస్తారు. అవునండి, వాళ్ళు అక్కడున్నవారు అన్యులు,
వాళ్ళు కంగారు పడిపోతున్నారు, కలవరపడుతున్నారు. ఇదేంది కొత్త బోధ, వీరెక్కడికి వెళ్ళొచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, ఇదేంది వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చెప్తున్నారు, కొత్త బోధ. చూడండి, మనము 11వ అధ్యాయము 20 వచనంలో మనం చూసినట్లయితే కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు అని ఆ వచనం ఉంటుంది చూడండి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొక్కకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. చూడండి, వీళ్ళందరూ ఆ 7 విషయంలో జరిగిన ఆ ఒక హింసను బట్టి వాళ్ళందరూ చెదిరిపోయారు. చూడండి, ఆ సమయంలో పౌలు గారు, బర్నబా గారు చాలా చక్కని పరిచయం చేసి వాళ్ళని మార్చారు. మార్చిన తర్వాత యూదులు మళ్ళీ వచ్చారు. ఆ సమయానికి వీళ్ళిద్దరు లేదు, మళ్ళీ వచ్చి వీళ్ళు కొత్త బోధన తీసుకొస్తున్నారు, కలవరం పెడుతున్నారు. అక్కడున్న ప్రజలందరూ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఆ సమయంలో ఈ విషయము, ఈ యొక్క వాదమును పౌలు బర్నబా దగ్గరికి తీసుకెళ్ళి దీనికి మీరు పరిష్కారము చెప్పండి, ఈ యొక్క అంశానికి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పడము ప్రారంభం చేస్తారు. అప్పుడు పౌలు గారు, బర్నబా గారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు యూదులు వాదిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని వీళ్ళందరూ ఆలోచించి తమలో మరికొందరును యెరూషలేముకు ప్రయాణమయ్యారు. ఎవరితో పాటు? పౌలు గారు, బర్నబా గారు, మరికొంతమంది అక్కడ ప్రయాణమయ్యారు. ఎక్కడికి? యెరూషలేముకు. యెరూషలేము ప్రధాన సంఘము, అది మెయిన్ సంఘము. అక్కడ అపోస్తులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పేతురు గారు ఉంటారు, వాళ్ళు పరిష్కారము చెప్తారు. ప్రధాన సంఘము కదా, అందుకోసమే వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తున్నారు. అపోస్తుల యొద్దకు, పెద్దల యొద్దకు వాళ్ళు బయలుదేరుతున్నారు. మరి ముఖ్యంగా తమలో మరికొందరు అని మెన్షన్ చేస్తారు. తమలో మరికొందరు సంఘ పెద్దలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చూడండి, ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉన్నాడు అక్కడ. చూడండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అపోస్తుల కార్యంలో లూకా గారు మెన్షన్ చేయలేదు, కానీ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మెన్షన్ చేశారు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. చూడండి, తీతును వెంట పెట్టుకొని బర్నబా కూడా యెరూషలేముకు వెళ్ళారండి. అపోస్తుల కార్యంలో మెన్షన్ చేయలేదు, కానీ పౌలు గారు మాత్రము గలతీల పత్రికలో ఆయన రాశాడు. ఆ కొందరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా తీతు. చూడండి, 3వ వచనం, గలతీ 2nd chapter 3rd verse. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ దేశస్థుడు? గ్రీస్తు దేశస్థుడు. ఈజ్ ఆల్సో అన్యుడు. కానీ సున్నతి చేసుకోవడానికి బలవంతం పెట్టలేదు. ఈ పత్రికలో, గలతీ పత్రికలో పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. ఎవరి గురించి? తీతు గారు గురించి. చూడండి, బలవంతం పెట్టలేదు. దే ట్రావెలింగ్ టు జెరూసలేం. దేని విషయంలో? ఏ వాదము? సున్నతి విషయంలో. సున్నతి వల్ల రక్షణనా, లేకపోతే బాప్టిజం క్రీస్తు వల్ల రక్షణనా అని ఈ యొక్క వాదము వల్ల వీళ్ళు యెరూషలేముకు ప్రయాణమయ్యారు. చూడండి నా ప్రియ సంగమా, అవునండి, అక్కడ ఎవ్వరు ఫోర్స్ చేయలేదు ఆయనని. మరి సేమ్ ప్రాబ్లం ఆయన గలతీకి రాసే పత్రికలో ఆ సమయానికి కూడా సేమ్ ప్రాబ్లం అక్కడ ఆ పత్రికలో కూడా మెన్షన్ చేస్తాడు. అక్కడ కూడా ఆయన ఫేస్ అవుతాడు ఇదే ప్రాబ్లం.
చూడండి, ఆ తమలో కొందరులో ఈ యొక్క తీతును కూడా వెంట పెట్టుకొని ప్రయాణమయ్యాడు. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఎన్నోసారి వెళ్ళడం యెరూషలేముకు? ఎన్నోసారి? మూడోసారి. మొట్టమొదటిగా 9వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన అపోస్తులను పేతురు గారిని కలవడానికి వెళ్తాడు. అక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తాం, అప్పుడే బర్నబాస్ గారు కలుస్తారు. ఆఫ్టర్ దట్ 11వ అధ్యాయంలో మనం చూస్తాం, కొంచెం ఆఫరింగ్ ఇవ్వడానికి యెరూషలేముకి వెళ్తాడు. మరి కరువులో ఉన్నప్పుడు మరి ఆ కానుకను పోగు చేసి అక్కడికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. మూడవదిగా 15వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మూడవసారి ఆయన యెరూషలేములో అడుగు పెడుతున్నాడు. సరే, ఇప్పుడు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 3-4 వచనం. కాబట్టి ఆ. వారు సంగము వలన సాగనంపబడి ఆ. ఫినీకే సమరయ దేశంలో ద్వారా వెళ్ళుచు ఆ. అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషం కలగజేసిరి. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంతోషము కలగజేశాను. ఫినేకేకు అనగా తూరు సీదోను అనే ఈ 2 ప్రాంతాలను కూడా ఫినేకేకు అని అంటారు. చూడండి, ఈ మాట చెప్పగానే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా ఆ. సంగపు వారును అపోస్తులను చూడండి, సంగపి వారిలో మొదటిగా అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. ఆ. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. చూడండి, ఇక్కడ మరి సంఘము వారును చూస్తున్నాం, అపోస్తులను చూస్తున్నాం, పెద్దలను చూస్తున్నాం. వారిని చేర్చుకున్నారు. యెరూషలేము రాగానే దేవుడు తోడై ఉన్నాడు వారికి. మరి వివరించారు, చాలా చక్కగా వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇప్పుడు 5వ వచనం నుండి మనం చూసుకుందాం. పరిసయ్యుల తెగలో చూడండి, ఈ యొక్క యూదులు ఎవరనంటే పరిసయ్యులండి. గుర్తుపెట్టుకోండి, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి ఆ, అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. చూడండి, ఈ పరిసయ్యులే పెద్ద ప్రాబ్లం. వీరు వాదాలు ఎక్కువ చేస్తారు. అక్కడ కొంతమంది విశ్వాసులు నిలబడి అన్యజనులు సున్నతి చేసుకోవాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారము అని వాళ్ళు చెప్పడము ప్రారంభం చేశారు. చూడండి, ఇంకా పాతవి మర్చిపోలేదు, క్రైస్తవులుగా మారారు, కానీ ఇంకా పాత అలవాట్లను, పాత ఆచారాలను, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారండి. వాళ్ళు అలవాటుగా మార్చుకున్నారు కదా, మర్చిపోలేకపోతున్నారు. సున్నతి చేసుకోవాలి అని అంటున్నారు. ఈ యొక్క పరిసయ్యులు చూడండి వాదించడము ప్రారంభం చేశారు. ఆ సమయంలో పేతురు గారు అక్కడ నిలబడ్డారు. చూడండి 6వ వచనం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తర్వాత బాగా వాద్యము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా చూడండి, పేతురు గారు లేచి వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు చూడండి, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పేతురు గారు అంటున్నారు, సహోదరులారా, ఆరంభములో అన్యజనులు నా నోట సువార్త వాక్యము విన్నారు కదా, నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, మీకు తెలియదా? నన్ను బహుగా వాడుకున్నాడు, మీకు తెలియదా అని ఎవరి గురించి చెప్తున్నాడంటే కొర్నేలు గురించి చెప్పడము ప్రారంభం చేశాడు. కొర్నేలు ఎవరండి? అన్యుడు, రోమియుడు, శతాధిపతి కదా. 10వ అధ్యాయంలో మనం చూస్తాము, ఒక అన్యుడు, ఆయనను దేవుడు మెచ్చుకున్నాడు కదా. దేవుని యొక్క దూత వచ్చింది ఆయన దగ్గరికి, ధర్మకార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. ఆయన ఇంటికి ఎవరిని పిలిచారండి? పేతురు గారిని పిలిచారు. చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 45-46 వచనము. సున్నతి పొందిన వారిలో వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ
పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి కుమ్మరింపబడిన చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు గనపరచుచుండగా వినిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు భాషలతో మాట్లాడుతున్నారంట, దేవుని గణపరుస్తున్నారంట. ఎవరండి? అన్యజనులండి. పేతురు గారు కూడా అక్కడ ఉన్నాడు కదా. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చెను. చూడండి, అక్కడ ఉన్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు దేవుని గణపరుస్తున్నారు. ఎవరు? అన్యులు. చూడండి, అంటే ఆయన లేచి ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు? పౌలు గారికి, బర్నబా గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. అవునండి, వాళ్ళిద్దరు కరెక్టే. దేవుని గణపరచాలి, మనము దేవుని స్తుతించాలి, అన్య భాషలు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పేతురు గారు చక్కగా వారికి బోధిస్తున్నాడు. 8వ వచనం, 15th chapter 8th verse. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. ఏ భేదము లేదు. అంతే. దర్ ఈస్ నో డిఫరెన్స్ కదా. దేవుని ప్రేమ అందరి మీద ఒకేలాగా చూపిస్తుంది. నువ్వు పెద్దవాడివా, చిన్నవాడివా, లేదా పేదవాడివా, గొప్పవాడివా, అవన్నీ చూడడు దేవుడు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. ఏ భేదము లేదు. అందరి మీద. సూర్యుడు కొడతాడా? కొడతాడు. వాన పడుతుందా? పడుతుంది. చలి కొడుతుందా? కొడుతుంది. దేవుని ప్రేమ చూడండి, దేవుని ప్రేమ అది. ఎవరైనా కానీ ఏ భేదము లేకుండా ఆయన ప్రేమిస్తాడు. ఏ భేదము లేదు. చూడండి, పేతురు గారు బోధిస్తున్నాడండి. పరలోక తాళపు చెవిలు కదా, కీస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఈ ప్రీచింగ్ ఆ మహాసభలో లేదా క్రిస్టియన్ కౌన్సిల్ మీటింగ్ అనొచ్చు, ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ మీటింగ్, మహాసభ, అందులో నిలబడి చాలా చక్కగా బోధిస్తున్నాడు. చూడండి 10వ వచనము. గనుక మన పితరులైన మనమైనను మోయిల్ కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు? ఎందుకు శోధిస్తున్నారు మీరు? ఆ విధంగా శోధించకండి, ఆపేసేయండి. చూడండి, ఈ పరిసయ్యుల విషయంలో కూడా యేసు ప్రభు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. వారి గురించి ఒక అధ్యాయమే ఉన్నది. మాథ్యూ 23rd chapter. అయ్యా, వేషధారులుగా శాస్త్రులను పోల్చాడు. మాథ్యూ 23rd chapter అదంతా జీసస్ క్రైస్ట్ కూడా శాస్త్రులను ఆయన ఆ అధ్యాయంలో మనం చదివితే మనకి తెలుస్తుంది. చూడండి, అంత వాదించేవారు ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు. వేషధారులతో ప్రభు ఆయన పోల్చినట్లు మనము చూస్తాం. చూడండి నా ప్రియ సంగమా, మీరు శోధించకండి, మీరు ఆపేసేయండి. ఏంటిది ఈ సున్నతి అని కొత్త బోధన తీసుకొస్తున్నారు. మంచి పరిచర్య జరుగుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని ప్రభువు ఆయన కలువరి సిలువలో కార్చాడు కదా, అదన్నీ తీసేశాడు కదా. మళ్ళీ మీరు అగైన్ యు ఆర్ డూయింగ్ ఓల్డ్ థింగ్స్. మళ్ళీ పాతవన్నీ మీరు తీసుకొచ్చి అంటబెడుతున్నారు. ఆపేసేయండి, శోధించకండి మీరు అని అక్కడ పేతురు గారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. 11వ వచనం. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా.
అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. నేను చూడండి, ప్రభు కృప చేతనేనండి మనకి రక్షణ అని వారితోని చెప్పడము జరుగుతుంది. సున్నతి వల్ల కాదు, ప్రభు కృప చేతనే మనకి రక్షణ. చూడండి, మరి పేతురు గారు ఏ విధంగానైతే చెప్పారో, పౌలు గారు కూడా రోమా పత్రికలో కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 21 నుండి 31 వరకు ఆయన చాలా చక్కగా మరి వివరించాడు, ఆయన కూడా రాశాడు. చూడండి, మనం ఒక్క వచనాన్ని చదువుకుందాం. 24th verse, 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, చూడండి, ఆయన కృప చేతనే, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కేవలము ఆయన కృప ద్వారానే నీవు నేను రక్షణ పొందుకున్నాం. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే. నీవు చూసావా దేవుణ్ణి, ప్రభును చూసావా? లేదండి. నేను చూసానా? లేదు. బట్ ఐ హ్యావ్ ఎ ఫెయిత్ దట్ గాడ్స్ గ్రేస్ ఈస్ అపాన్ మీ. హల్లెలూయా. దట్స్ ఇట్. I got the salvation. Without him we are nothing. చూడండి, ప్రభు యేసు క్రీస్తు కృప చేతనే మనకు రక్షణ. మనము బాప్టిజం తీసుకున్నాం, ఆయన మనల్ని రక్షించాడు, మన పాపాలను తీసేశాడు కదా ఆ కల్వరి సిలువలో. మరి పేతురు గారు చాలా చక్కగా అక్కడ బోధించాడు. ఆల్మోస్ట్ కన్క్లూజన్కి ఆయన వచ్చేసినట్లు మనం చూస్తున్నాం. ఒక మహాసభలో అదేవిధంగా 3వ అధ్యాయం 26, 27, 28 వచనాలలో కూడా మరి పౌలు గారు చాలా చక్కగా వివరించారు ఆయన కృప ద్వారానే మనకు రక్షణ అని. ఈ సమయంలో 12వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా ఆ సమూహమంతయు ఊరుకుండి. అంతటా ఆ సమూహమంతా ఊరుకున్నారు, సైలెంట్ అయిపోయారు. బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు చెప్పి కూర్చోగానే ఎవరు అందుకున్నారు? అక్కడ పేతురు గారు చెప్పి కూర్చోగానే ఎవరు అందుకున్నారు? పౌలు గారు, బర్నబా గారు. పేతురు గారు ముగించగానే అందరు సైలెంట్గా అయిపోయారు. ఇమ్మీడియట్గా పౌలు గారు, బర్నబా గారు లేచి దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి, మొదటి ప్రయాణంలో దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళను వాడుకున్నాడో, సూచక్రియలు, అద్భుత కార్యాలు చక్కగా వివరిస్తున్నారు. అక్కడున్న ప్రజలకు, అక్కడున్న యూదులకు కదా. అంతియోక్య నుండి కుప్రాకి వెళ్ళారు, పాపుకి వెళ్ళారు, సెలేకి వెళ్ళారు, పెరుగెన్కి వెళ్ళారు కదా, పెసిదేయో అంతియోక్యకి వెళ్ళారు, ఈకోనియాకి వెళ్ళారు, లుస్త్రాకి వెళ్ళారు, దెర్బేకి వెళ్ళారు. ఈ విషయాలన్నీ చాలా చక్కగా అహింసను, ఆ కష్టాలను వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినవన్నీ చాలా చక్కగా పేతురు గారు కూర్చోగానే ముగించగానే వీళ్ళిద్దరు చాలా చక్కగా బోధించారండి. 13వ వచనము. వారు చాలించిన తర్వాత, వాళ్ళది అయిపోయిన తర్వాత, వాళ్ళు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను, చూడండి, వీళ్ళు కూర్చోగానే మళ్ళీ ఎవరు లేశారు? యాకోబు గారు ఇట్లా నేను, సహోదరులారా నా మాట ఆలకించుడి. చూడండి, యాకోబు గారు ఎవరు? యాకోబు గారు ఎవరనంటే చూడండి, చాలా పేతురు గారు అయిపోయారు, పౌలు గారు అయిపోయారు, బర్నబా గారు అయిపోయారు. ఇప్పుడు యాకోబు గారిని మనం చూస్తున్నాం. ఈ యొక్క యాకోబు గారు ఎవరు అని అంటే తల నరికిన యాకోబు కాదండి. 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన కాదు. ప్రభు సహోదరుడైన యాకోబు. ఆయన ఎవరు? యెరూషలేములో సంఘ పెద్ద. మరి ముఖ్యంగా ఈ యొక్క యాకోబు గారు గురించి పౌలు గారు చాలా చక్కగా మరి అన్ని విషయాలను చెప్పినట్లు మనము చూస్తుంటాం. ఎందుకంటే 12వ అధ్యాయంలో 13, 14 వచనంలో పేతురు గారు చెరసాల నుండి ఆయన మరి దేవదూత ఆయనను విడిపించగానే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే, మరి మార్కు గారు, మారు పేరు యోహాను అని ఉన్నారు కదా,
వారింటికి వెళ్తాడు. అక్కడ మరియమ్మ కూడా ఉంటుంది. అక్కడ మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలు కూడా అక్కడికి వచ్చి పేతురు గారు మరి దేవదూత వచ్చి ఆయనను విడిపించగానే పేతురు గారు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ మరి కొన్ని విషయాలను వాళ్ళు పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నదే, కానీ మంది కూడా కొంతమంది, ఎందుకంటే ముందుగాలనే కొంచెం అక్కడ యెరూషలేములో ఇబ్బంది అయి కొంతమంది చెదిరిపోతారు. ఆ సమయానికి మరి ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ కొంతమంది మరి అక్కడ వ్యక్తులందరూ శిష్యులందరూ అక్కడ ఆ ఇంట్లో కూడుకున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి, ఈ విషయాలన్నీ యాకోబు గారికి తెలియపరుస్తుంటారు. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యాకోబు యెరూషలేములో సంఘ పెద్ద. ఈ యొక్క యాకోబు యెరూషలేములో సంఘ పెద్ద. ఈయన ఏమంటున్నాడంటే చూడండి, ఇప్పుడు 14వ వచనం నుండి మనం చదువుకుందాం. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. సిమియోను వివరించి ఉన్నాడు. చూడండి, ఈయన చక్కగా లేసి అన్యజనుల నుండి దేవుడు తమ మరి నామము కొరకు ఒక జనములను ఏర్పరచుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు సిమియోను, ఆయన వివరిస్తున్నాడు. ఈ సిమియోను ఎవరు అని మనము చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. చూడండి, సిమియోను గురించి ఎంత చక్కగా రాయబడి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన. చూడండి, ఈ సిమియోను పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి. చూడండి, భయభక్తులు కలిగిన వ్యక్తి, ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. చూడండి, ప్రభు మరి ఆయననే ప్రభుని ఎత్తుకున్నాడు కదా ఈ సిమియోను. 8 days ఆల్మోస్ట్ కదా. ఆ సమయానికి ప్రభును దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మరి మరియమ్మ యోసేపు గారు ధర్మశాస్త్ర ప్రకారం 2 పావురాలను కూడా అక్కడ బలి అర్పణ చేసినట్లు మనం చూస్తాం. చూడండి, ఆ సమయంలో సిమియోను ప్రభువును చూస్తూ ఒక మాట అంటాడు. 29 చదవండి అక్క. లూకా సువార్త. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకును. చూడండి ఎంత చక్కగా మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిమియోను గారు అంటున్నారు ప్రభు గురించి, నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. నీ ద్వారానే రక్షణ. అన్యజనులైనా ఎవరైనా ఓన్లీ విత్ యూ విల్ గెట్ ద సాల్వేషన్. వితౌట్ యూ వి ఆర్ నథింగ్. ఎంత చక్కగా ప్రభు మరి అక్కడ ఆ 8 days బాలుడుగా ఆ సిమియోను గారు మరి ప్రభును చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, యాకోబు గారు ఈ విషయాలన్నీ చక్కగా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 16, 17, 18. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెను ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుదును పాడైన దానిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టుదునని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ యాకోబు గారు ఇవన్నీ వివరిస్తున్నారు. పడిపోయిన దావీదు గుడారం ఏంటి అని ఈ యొక్క వచనము కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆమోసు గ్రంథము,
9వ అధ్యాయము 11, 12 వచనములో చూడండి, ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అవును, అక్కడ ఇజ్రాయేలు మరి అసిరియాకి వెళ్ళిపోయారు. అదేవిధంగా మరి యూదులు బబులోనుకు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. అదేవిధంగా మరి అక్కడ వాళ్ళందరూ చెదిరిపోయిన సమయానికి మరి ప్రభువు కొంతమంది ఉంటారు, ప్రభువు వస్తాడు, అందరినీ సమకూరుస్తాడు. చూడండి, పడిపోయిన దావీదు గుడారమును నిర్మిస్తాడు అని అంటే, దావీదు కాలములో డివైడెడ్ రూల్ లేదు, ఏకముగా ఉన్నది. డివైడెడ్ రూల్ ఇజ్రాయెల్ ప్రజలు ఏ కాలంలో వచ్చింది చెప్పండి? డివైడ్ అయిపోయారు కదా. ఏ కాలంలో వచ్చింది? యెరోబాము ఆఫ్టర్ సోలమన్. ఆ కాలము నుండే వాళ్ళకు ఎన్నో 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 ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయాయి. కానీ దావీదు కాలంలో మాత్రము ఏకంగా ఐక్యతగా ఉన్నారు. కాబట్టి ప్రభువు వస్తాడు, ఆ ఐక్యతను అందరినీ సమకూరుస్తాడు, అందరినీ గ్యాదర్ చేస్తాడు, ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమిస్తాడు, ఒక రాజ్యముగా ఆయన నిర్మిస్తాడు అని అక్కడ ఆమోస్ గారు ప్రవచనాన్ని పలుకుతాడు. సిమియోను గారు పలికారు, ఆమోస్ గారు పలికారు. చూడండి, ఈ విషయాలన్నీ యాకోబు గారు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఒక కన్క్లూజన్కి వస్తున్నాడు ఆయన, ఒక కన్క్లూజన్కి వస్తున్నాడు. 19వ వచనానికి మనం చూసినట్లయితే, కాబట్టి కొన్ని కండిషన్స్ ఆయన పెడతాడు. కొన్ని కండిషన్స్ ని మనం విందాం. 19th verse. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని, చూడండి, అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక చూడండి ఆ కండిషన్స్ ఏంటో చదవండి అక్క. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, మొట్టమొదటిగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం అండి. 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ కదా. విగ్రహ సంబంధమైన అపవిత్రము, జారత్వము, గొంతు పిసికి చంపిన వాటి రక్తమును, ఈ 4 విషయాలను మనం చూస్తున్నాం. పత్రిక రాసి పంపండి, ఇది నా అభిప్రాయం. ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఎవరండి? యాకోబు గారు. మొట్టమొదటిగా పేతురు గారు పంచుకున్నారు, రెండవదిగా పౌలు గారు, బర్నబా గారు పంచుకున్నారు. ఇప్పుడు మూడవదిగా యాకోబు గారు పంచుకుంటున్నారు. ఎవరు యాకోబు అని అంటే ప్రభు కదా, యేసయ్య సహోదరుడు. ఈయన సంఘపెద్ద యెరూషలేములో ఈయన కూడా పంచుకుంటున్నాడు. సిమియోను గురించి చెప్పాడు. అదేవిధంగా మరి ఆమోస్ గారి గురించి కూడా, ఆ ప్రవచనాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఈ 4 విషయాలు మానేసేయండి. ఇంకా మీరు చెప్పండి, పత్రికలో రాయండి మీరు, ఇది నా అభిప్రాయము అని యాకోబు గారు ఒక మంచి ఇన్ఫార్మ్ ఇచ్చాడు. అన్ని పట్టణంలో ఉన్న సంఘాలకు అన్నిటికీ రాయండి, పంపించండి. ఈ 4 విషయాలు ఉండకూడదు, ఇబ్బంది పెట్టకండి వాళ్ళని. యేసుక్రీస్తు కృప ద్వారానే రక్షణ. ఈ 4 విషయాలు మాత్రము మరి విసర్జించుటకు కదా, వదిలిపెట్టేసేయాలి. వారికి పత్రిక రాసి పంపించండి, ఇది నా అభిప్రాయం అండి అని యాకోబు గారు పంచుకున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, అప్పుడు మరి ఉత్తరాలు రాయడం ప్రారంభం చేశారు. 21-22 ఎలియనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములో చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. చూడండి, సమాజ మందిరంలో అంటే యూదులు కంపల్సరీ ఉంటారు, మీకు అందరికీ తెలుసు. నేను ముందుగానే చెప్పాను. మరి మోషే ధర్మశాస్త్రము, లేఖనములు వాళ్ళందరూ చదివేవారు ఉంటారు. ప్రతి పట్టణంలో వారు ఉన్నారు. కాబట్టి ఆ పట్టణాలకు మీరు లేఖను రాయండి. ఈ 4 విషయాలు ఉండకూడదు కదా, రాయండి మీరు అని అక్కడ యాకోబు గారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. 22 అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొక్కయు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఒక కన్క్లూజన్కి వచ్చేసారండి. చూడండి,
ఈ పత్రికలను పంపించాలి. మరి ముఖ్యంగా అంతియోక్య సంఘానికి 2 వ్యక్తులను పంపిస్తున్నారు. ఎందుకంటే తిరిగి మళ్ళీ పౌలు గారు బర్నబా గారు వెళ్ళి చెప్తే వాళ్ళు వినే పరిస్థితి లేరు. ఉత్తరాలు రాసినా మీరే రాసుకొని వచ్చినారేమో అని కంగారు పడతారనేసి, పొరపాటు పడతారనేసి వాళ్ళందరూ ఏకముగా ఒకటి ఆలోచించి 2 వ్యక్తులను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరండి? బర్సబా, సీలను. వాళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు? పౌలు గారు బర్నబాతోని అంతియొక్క సంఘానికి పంపిస్తున్నారండి. చూడండి, ఎందుకంటే వీళ్ళైతే మనం పంపిస్తున్నాం కదా, మరి పెద్దలుగా, సంఘ పెద్దలుగా, అదేవిధంగా మరి అపోస్తులుగా యెరూషలేము నుండి వీళ్ళను పంపిస్తాము. అప్పుడన్నా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళు కూడా మంచి ప్రవక్తలు, మంచి పరిచర్య చేసేవారు. వారితో పాటు మరి వాళ్ళతో పాటు పౌలు బర్నబాతో పాటు తీతు కూడా ఉన్నాడు కదా, కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు వీళ్ళిద్దరిని కూడా పంపించడం జరిగింది. 23-24 వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొక్కయలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. చూడండి, సిరియాలో దమస్కు సంఘానికి ఇచ్చారు, అదేవిధంగా అంతియొక్కలో సంఘానికి ఇచ్చారు. కిలికియా అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? పౌలు గారు గుర్తుకు రావాలి. ఎక్కడ ఆయన ప్లేస్ అయినది? తార్సు కదా, ఓన్ ప్లేస్. అక్కడ కూడా సంఘం ఉన్నదండి. మరి అక్కడ కూడా అన్యజనులు ఉన్నారు, దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. చూడండి, అక్కడికంతా ఉత్తరాలను పంపిస్తున్నారు. చూడండి, శుభము అని అక్కడ వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు కొందరు 24 వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, చూడండి, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత, చూడండి, తమ బోధ చేత, ప్రభు బోధ కాదు ఇది, తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిరి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు, మేము అధికారం ఇవ్వలేదు వారికి. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగెను. చూడండి, ఇక్కడ మనం ఈ వచనంలో మనం చూసినట్లయితే కొందరు కదా వచ్చారు, యూదులు తమ బోధను చేస్తున్నారు, కలవరబెట్టారు కదా, మీ మనసులను చెడిపేశారు కదా. మంచి బోధను ప్రసంగం చేస్తుండగా వీళ్ళు వచ్చి కలవరం పెట్టారు. వాళ్ళ బోధను బోధిస్తున్నారు, తమ బోధను. ఎవరి బోధన అండి? వాళ్ళ బోధను, తమ బోధను చెప్తున్నారు, కలవరం పెడుతున్నారు. చూడండి, తమ బోధ. నిజమే, మనం ఏ బోధలు ఉన్నాము చెప్పాలి? అపోస్తుల బోధ. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. క్రైస్తవులందరూ అపోస్తుల బోధనే. అవునండి, ఆ సహవాసంలో ఉంటాము, ఆ రొట్టె విరుచుటలో ఉంటాము, ఎడతెగక ప్రార్థనలు చేస్తాము. వీరి మధ్యలో వచ్చి కలవరబెట్టారండి, కలవరబెట్టారు. మరి ముఖ్యంగా మరి 26-25 వచనంలో పేరు కొరకు తమ్మును తాము కదా, పేరు కొరకు కూడా ప్రయాసపడుతున్నారు. పేరు కొరకు ఈ రోజులలో కూడా ఆ విధంగా ఉన్నారు. పేరు కొరకు కాదు, ప్రభు కొరకు ప్రయాసపడాలి. పౌలు గారు, బర్నబా గారు ప్రభు కొరకు, పేరు కొరకు ప్రయాసపడలేదండి. పేరు కొరకు అస్సలు ప్రయాసపడలేదు. చూడండి, ఇక్కడ ఈ యొక్క అంతియొక్క సంఘానికి రాగానే పౌలు గారు ఉత్తరం రాశాడు. ఎవరికి రాశాడో తెలుసా? గలతీకి రాశాడు. ఎందుకంటే అక్కడ కూడా ఈ యొక్క సున్నతి విషయంలో భయంకరంగా ఇబ్బంది పడ్డాడు. చూడండి, గలటియన్స్ 1st chapter 6th verse.
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట, ఇంత త్వరగా మీరు తిరిగిపోతారా? చూడక నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అవునండి, ఆశ్చర్యము కలుగుతున్నది. 7వ వచనం, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచుచున్నారు కొందరున్నారు. ఎవరు సువార్త డిస్టర్బ్ చేయడానికి ఉన్నారు? కొందరున్నారు. క్రీస్తు సువార్త డిస్టర్బ్ చేయడానికి కొందరున్నారు కదా. ఈ మధ్యలో తిరుగుతుంటారు, మంచి ఇన్షర్ట్ వేసుకొని టై కట్టుకుంటారు, జో విట్నెస్ కదా. వాళ్ళదే, అమ్మో వాదించలేం వారితోని, అస్సలు వాదించలేం. చూడండి, కొందరున్నారు పేరు కొరకు కష్టపడతారు. దేవుని పేరు సువార్త ప్రకటించు, ప్రభు కొరకు ప్రకటించానంటే పేరు కొరకు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. అక్కడ కూడా కొంతమంది ఉన్నారండి, అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఈ యొక్క గలతీకి ఆయన ఉత్తరాలు రాసే సమయానికి పౌలు గారు చాలా వేదన చెందాడు వాళ్ళను చూస్తూ. ఆ వచనము, ఒక వచనం ఉంటుంది 4వ అధ్యాయము 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము విషయము మీ విషయము మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చాలా బాధపడతాడు. ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక తల్లి ప్రసవ వేదన ఏ విధంగా బాధపడుతుందో కనేటప్పుడు అంత బాధపడతాడు పౌలు గారు. చూడండి, అంత త్వరగా ఏ విధంగా మీరు తిరిగిపోతారు? అంత త్వరగా మీరు ఇంత కష్టపడి మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించిన తర్వాత, ప్రభు కొరకు మీకు చెప్పిన తర్వాత లోకము సైడ్ ఎందుకు పడిపోతారు, ఎందుకు తిరిగిపోతారు, ఏదో బోధకు ఆకర్షింపబడతారు అని చాలా బాధపడతాడు. అంతియోకయకి రాగానే మొట్టమొదటి పత్రిక అంటే లెటర్ గలేషియన్స్కి రాస్తాడు, ఆయన గలతీకి రాస్తాడు. చూడండి నా ప్రియ సంగమా, మరి పేరు కొరకు కాదండి, పౌలు గారు బర్నబా గారు దే సరెండర్డ్ దెమ్సెల్వ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తు కొరకు, పేరు కొరకు కాదు. జ్ఞాపకము పెట్టుకోండి నా ప్రియ సంగమా. చూడండి, క్రీస్తు కొరకే ఎన్ని బోధలు వచ్చినా ఆయన కృప చేత మాత్రమే నీవు రక్షణ పొందుకున్నావు, నేను రక్షణ పొందుకున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 27వ వచనం, కాగా యూదాను శీలను పంపియున్నాము, వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేయుచున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని మళ్ళీ తిరిగి ఈ ఒక 4 విషయాలను ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. చదువు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా. అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. హల్లెలూయా. అయిపోయిందండి. మీకు క్షేమము కలుగును గాక. ఈ 4 విషయాలకు మీరు దూరంగా ఉండండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతకి, జారత్వముకు, గొంతు పిసికిన చంపిన దానిని, రక్తమును కదా. కొంతమంది రక్తాన్ని తింటారు, మానేసిట్, స్టాప్ ఇట్. ఇట్స్ అగెన్స్ట్ గాడ్. ఓకే, ఇట్స్ అగెన్స్ట్ గాడ్. కాబట్టి ఇవన్నీ మీరు ఇంకా మానేసండి, జాగ్రత్తగా ఉండండి అని, మీకు క్షేమము కలుగును గాక అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, అయిపోయింది. ఇక్కడితోని మరి వాళ్ళకు ఒక ముగింపు వచ్చింది, ఒక కన్క్లూజన్ వచ్చింది. ఇప్పుడు 30వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొక్కయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్. ఆదరణ పొందుకొని సంతోషించిరి. ఆ పత్రికను తీసుకున్నారు వాళ్ళు. మరి ఈ యొక్క ఇద్దరు శీలా మరి మంచిగా చక్కగా వాళ్ళు చదివి అంతియొక్క సంఘములో వాళ్ళు చెప్పగానే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, ఆదరణ, సంతోషము కూడా వాళ్ళు పొందుకున్నారు. చూడండి, పొందుకోగానే మరి వీళ్ళు కూడా కొన్ని రోజులు వాళ్ళు కూడా అక్కడ ఉండి పరిచర్య చేశారు. 32, 34
మరియు యూదయ శీలయ కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి వారు అక్కడ కొంతకాలము గడిపారు. సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. చూడండి, సహోదరుల యొద్ద నుండి అనగా పౌలు గారు, బర్నబా గారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. మంచి మాటలను వాళ్ళకి చెప్పారు, సువార్తలను చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రవక్తలు కదా, మంచి మాటలను చెప్పి సమాధానముతో ఇక సెలవును పుచ్చుకున్నారు. ఇక సెలవు అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు జెరూసలేం. యెరూషలేముకు ప్రయాణం అయిపోయారండి. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు ప్రయాణం అయిపోయారు. ఈ సమయంలో మరి పౌలు గారు, బర్నబా గారు, తీతు గారు అంతియొక సంఘములో ఉన్నారు. అంతియొక సంఘములో ఉండి మరి అక్కడ అనేకులకు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, ప్రభు చేసిన అద్భుత కార్యాలను గురించి వివరిస్తున్నారు, చాలా చక్కని పరిచర్య చేస్తున్నారు. ఆ సమయంలో పౌలు గారికి ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే బర్నబా గారితో పంచుకుంటాడు. ఏమని పంచుకుంటాడంటే, అయ్యా, మనము మొదటి ప్రయాణంలో ప్రతి సంఘాన్ని మనం స్థాపించాం. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి తిరిగి మనము ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని మంచిగా వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నదో మనము తెలుసుకుందామయ్యా అని పౌలు గారికి ఒక మంచి ఆలోచన వస్తుంది. అప్పుడు మరి ఆ సమయంలో మరి బర్నబా గారు కూడా దానికి అంగీకరించి పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. అవును, తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది, వాళ్ళు దేవునిలో ఉన్నారా లేరా, మన సహోదరులే కదా, మనం వెళ్ళాం కదా, ఇన్ని ప్రాంతాలు తిరిగాం కదా అని వాళ్ళు మరి బర్నబా గారు, పౌలు గారు ఆలోచించి వెళ్దామని చక్కని మరి సిగ్నల్ ఇస్తాడు బర్నబా గారు. ఆ సమయంలో ఈ యొక్క బర్నబా గారు ఏం చేస్తారంటే, ఓకే మనం వెళ్దాం, ఈ మనతో పాటు మార్కు గారిని కూడా తీసుకెళ్దాము అని ఈ యొక్క బర్నబా గారు పౌలు గారితో చెప్తాడు. చెప్పగానే మార్కు గారు అని పాజ్ అయిపోయి, ఎందుకంటే మొదటి ప్రయాణంలో పెర్గములోనే ఆయన ఆగిపోతాడు. పరిచర్య చేసే సమయానికి మధ్యలో వరకు వచ్చి ఆయన ఆగిపోతాడు. తిరిగి ఆయన యెరూషలేంకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన ఎందుకు అని పౌలు గారు అంటారండి. చూడండి 36-37 వచనంలో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరు యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. బర్నబా గారు ఇష్టపడ్డారు. కానీ పౌలు గారికి మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మధ్యలో నుండి ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, కొన్నిసార్లు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను 1,00,000 రూపాయలు అడిగాను ఒక వ్యక్తిని. 10 రోజులు కాగానే మళ్ళీ 1,00,000 రూపాయలు అడిగినాను అనుకో, వాడు ఏమనుకుంటాడు? ఒక మాట ఇష్టపడతాడా? వాడు ఇయ్యడు. అరే మొన్ననే కదా నీకు ఇచ్చాను, మళ్ళేంటి నువ్వు? చూడండి, ఇష్టపడరు కదా. కానీ బర్నబా గారికి మాత్రము మార్క్ అంటే ఇష్టము. ఎందుకు ఇష్టం అని అంటే, పేతురు గారు చెరసాల నుండి దేవదూత విడిపించగానే ఆ మార్కు గృహంలోనే, ఇంట్లోనే, యెరూషలేము సంఘస్థులు, అక్కడ ప్రజలందరూ ప్రార్థనలో కూడుకున్నారు, గృహాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మార్కు ఎవరు? మేనల్లుడు కదా, బర్నబాకు మేనల్లుడు కదా. మరి ముఖ్యంగా దేవునిలో కూడా మంచి ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తి అయిన మార్కు గారు అని బర్నబా గారికి మాత్రం ఇష్టం అన్నది. కానీ పౌలు గారు మాత్రం వద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్. పాల్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్.
ఆయనకి ఇష్టం లేదు, ఇంకా ఒక్కసారి కమిట్మెంట్ అయినాడంటే వెనకకు కూడా చూడాడు, వద్దంటే వద్దు అంతే. అలాంటి వ్యక్తి పౌలు గారు. చూడండి 38వ వచనం. అయితే పౌలు పుంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచి వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. చూడండి, తీవ్రమైన వాదము కలిగెను. ఎవరి ద్వారా? మార్క్ వద్దో అని అంటాడు, లేదు నాకు ఇష్టం అని అంటాడు కదా. అవునండి, మన గృహాలలో కూడా ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలో ఈ విధంగా జరుగుతుంది. వద్దో అని భార్య అన్నదనుకో, భార్య నాకు కావాలి, భర్త నాకు కావాలి అని అంటాడు. వద్దు అని చెప్తుంది, నాకు కావాలి అని అంటాడు. ఇక మూడోసారి కొంచెం కండ్లు ఎర్ర చేసి అన్నదనుకో, ఇక భర్త పరిస్థితి ఏంటిగా? నా గురించి చెప్తలేనండి, మాది కూల్ ఉంటుంది. ఒక్కసారి చెప్తున్నా చూడండి, అంతే కదా, అంతే. ఇంకా పౌలు గారు వద్దన్నాడు, బర్నబా గారు మాత్రము తీసుకెళ్తానన్నాడు. ఇక విడిపోయారండి, విడిపోయారు. ఒకరి దారి వేరు, మరొక దారి వేరు. ఓడ ఎక్కి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? బర్నబా గారు, మార్క్ గారు కుప్రాకి వెళ్ళిపోయాడు. కుప్రా నుండే కదా ప్రారంభం చేశారు పరిచర్య. మరి ముఖ్యంగా కుప్రానే కదా మెయిన్, ఆయన ఓన్ ప్లేస్, స్వంత స్థలము, అక్కడనే పుట్టాడు కదా. ఎవరు? బర్నబా గారు. అక్కడికి వెళ్ళిపోయాడండి మార్క్ గారిని పెట్టుకొని. నేను ఇక్కడ నుండి నేను ప్రారంభం చేస్తాను నా పరిచర్య అని. దే డివైడెడ్. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మంచి పరిచర్య, మొదటి ప్రయాణం చేశారు. కానీ ఇక్కడ విడిపోవడం జరిగింది. ఆయన ఓడ ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య ఆయన ముందుకు తీసుకెళ్ళిపోయాడండి. చూడండి, అప్పుడు పౌలు గారు కూడా నిర్ణయించుకుంటాడు, నేను కూడా వెళ్ళాలి. నేనే కదా సలహా ఇచ్చాను, నేనే కదా చెప్పాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటాడు. బర్నబా గారు, మార్క్ గారు వెళ్ళారు కదా, లెట్ దెమ్ గో. వాళ్ళు బలపరుస్తారు, ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు బలపరుస్తారు, ప్రతి సంఘానికి వెళ్తారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని పౌలు గారితోని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మంచి వాదం జరుగుతుంది. కానీ పౌలు గారి మనసులో ఏం పెట్టుకోడు. తిరిగి బర్నబా గురించి 3వ ప్రయాణము సమయానికి 1 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనములో మాట్లాడతాడు. ఆ సమయంలో, నేను అది 3rd జర్నీలో నేను చెప్తాను. అందరు అనుకుంటారు వాళ్ళు విడిపోయారని. కానీ పౌలు గారు కోపపడుని కానీ పాపము చేయకుడి కదా, కోపపడండి కానీ పాపము చేయకండి. కోపం వస్తే మీకు ఎంతవరకు ఉండాలి? అంతే, సింపుల్. సూర్యుడు దిగిపోయే సమయానికి కోపం చల్లారిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు, ప్రార్థన వీళ్ళ సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటారు, గుద్దుకుంటారు. కానీ సూర్యుడు దిగిపోయే లోపట తిరిగి కలిసిపోవాలి. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు కూడా అదే ప్రేమను చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో వాదము జరిగింది, కానీ తిరిగి పౌలు గారు బర్నబా గారిని ప్రేమించడం ప్రారంభం చేశారు. ఆయన కలిశాడు, తిరిగి వాళ్ళిద్దరూ పరిచర్య కూడా చేశారు. ఐక్యత గురించి ఆయన సువార్త ప్రకటించాడు, ప్రేమ గురించి సువార్త ప్రకటించాడు. మరి ముఖ్యంగా చూడండి, తిమోతి గారికి ఉత్తరాన్ని రాసే సమయానికి పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆయనతో చెప్తాడు, మార్క్ గారిని కూడా తీసుకురా, నాకు పరిచారం చేస్తాడు. ఆయన మీద కూడా ఏ కోపం లేదండి. చూడండి, ఆయన మీద కూడా ఏ కోపం లేదు. కొలెషన్స్ 4th చాప్టర్ 10వ వచనంలో మనం చూస్తాం. ఆయన మీద కూడా ఏ కోపం లేదు. మార్క్ గారు, ఆయనను పిలిపించండి అని అంటాడు.
పౌలు గారు. ఎంత ఎంత బ్యూటిఫుల్ హార్ట్ కదా, ఎంత మంచి హార్ట్ అయినది చూడండి. అందుకోసమే మీకు కోపం వస్తే పొద్దుగాల నుండి సాయంత్రం వరకే, సూర్యుడు వెళ్ళిపోగానే అదంతా చల్లారిపోవాలి అంతే. ఇంకా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కలిసిపోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. పౌలు గారు కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు పౌలు గారు ఒంటరివాడైపోయాడు. ఆ సమయానికి ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? శీలను ఏర్పరచుకున్నాడండి. చూడండి 40-41 వచనము. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెకండ్ జర్నీ has been started. సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయిచుండెను. రెండవ ప్రయాణము ప్రారంభం అయిపోయింది. ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళాడు? శీలను. ఆయన యెరూషలేముకు వెళ్ళిపోయాడు, కానీ శీల నచ్చాడు పౌలు గారికి, ఆయన పరిచర్య నచ్చింది అని ఉత్తరం రాశాడు. ఇమ్మీడియట్గా ఉత్తరాన్ని పొందుకొని శీల గారు పౌలుతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడు. తిరిగి వచ్చేసాడు. ఇమ్మీడియట్లీ ఆయన అంతియొక సంఘానికి వచ్చేసి ప్రయాణం స్టార్ట్ చేసేసారు. చూడండి, ఈ రెండో ప్రయాణము పౌలు గారు ఇంకా శీలను వీళ్ళిద్దరూ రెండో ప్రయాణము ప్రారంభం చేశారు. చూడండి, ఈ వాదము ఇక్కడితో ముగిసింది. చూడండి, రెండో ప్రయాణము వచ్చే వారము మనము విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక.